హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు ట్రైలర్తో కూడా జనాలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇటువంటి సమయంలో కళింగ అనే చిన్న సినిమా ట్రైలర్ చూసిన అందరినీ ఆకట్టుకుంది. సస్పెన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, కలరింగ్ కానీ అద్భుతంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ధ్రువ వాయు తానే దర్శకుడిగా, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో 11వ తారీఖు మధ్యాహ్నమే ఈ సినిమా ప్రీమియర్ వేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఊర్లో సారాయి కాసుకుంటూ తాగుతూ తిరిగే లింగకి పద్దు అనే అమ్మాయి రూపంలో ప్రేమ పుట్టుకొస్తుంది. అయితే ప్రేమను గెలిపించుకోవడం కోసం శాపం ఉన్న సంస్థానంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అసలు ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏంటి, ఆ ఊర్లో జమీందార్ దాచిపెట్టిన వస్తువులు ఏంటి, సరిహద్దును దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి. ధ్రువ వాయు తన పాత్రకి న్యాయం చేశాడు. ధ్రువ వాయు లింగ క్యారెక్టర్లో ఇమిడిపోయాడని చెప్పొచ్చు. అతను చాలా బాగా చేశాడు. అతని పాత్ర, అతని హావభావాలు, అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే మనకి బండి సరోజ్ కుమార్ గుర్తొస్తాడు. అన్నీ తానే చేసినట్లు అనిపిస్తుంది అతని క్యారెక్టర్. హీరోయిన్ ఎక్స్పోజింగ్తో పాటు యాక్టింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. చూడడానికి కొంచెం బిందు మాధవిలా అనిపిస్తుంది. బాగా చేసింది ఆ అమ్మాయి. విలన్స్ పర్వాలేదు అనిపిస్తారు. ఆడుకాలం నరేన్ అతని కొడుకు కాముకుడిగా బాగానే చేశాడు. మిగిలిన పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. RX100లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇందులో కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో ఎంత బాగా తీయొచ్చా అనిపించేలా అద్భుతంగా తీశాడు ధ్రువ వాయు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ కూడా బాగానే కుదిరాయి. అక్కడక్కడ గ్రాఫిక్స్ మాత్రం తెలిసిపోతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ని చాలా అద్భుతంగా తీశాడు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంటుంది. కొన్ని షాట్లు అయితే జుగుప్సాకరంగా ఉండి భయపెడతాయి కూడా. ఎంత భయంకరమైన షాట్లు ఉంటాయో కొన్ని మచ్చుకకు చూపించాడు ట్రైలర్లో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో అవుతుంది. అయినా సరే క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ మనం సినిమాల్లో లీనమైపోయేలా చేస్తాడు దర్శకుడు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా తీయడం నిజంగా అభినందనీయం. ఈ సినిమా సస్పెన్స్ పరంగా కానీ, థ్రిల్ పరంగా కానీ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. మంగళవారం లాంటి టేకింగ్తో అద్భుతంగా తీశాడు ధ్రువ వాయు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్లో తెలియజేయండి.